హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్ కోసం ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో ఈ రిక్రూట్మెంట్ వచ్చేసింది. The Samagra Shiksha Department of School Education is inviting online applications for the posts of principal, PGTs, CRTs, PETs, account in type 3, KGBVS, warden and part-time teachers in type 4, KGBVS from the eligible women candidates. Especially వచ్చేసి ఇదైతే ఉమెన్ క్యాండిడేట్స్కే ఉందండి. సో ఫర్ ఫిల్లింగ్ అప్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ మీదనే ఉన్నాయి. అండ్ అకౌంటెంట్స్, వార్డెన్స్ అండ్ పార్ట్ టైమ్ టీచర్స్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్. ఇవైతే అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉన్నాయి. ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25కి సంబంధించి అయితే అవుట్సోర్సింగ్ జాబ్స్, కాంట్రాక్ట్ జాబ్స్ అయితే ఉన్నాయి, అలాగే పార్ట్ టైమ్ జాబ్స్ కూడా ఉన్నాయి. నాన్ టీచింగ్ పోస్ట్ ఇన్ 352 type 3 KGBVS and 145 type 4 KGBVS located across the state except East Godavari, Dr. BRA Konaseema, West Godavari, Krishna Guntur. సో ఇవి కాకుండా మిగతా డిస్ట్రిక్ట్లు, అన్ని డిస్ట్రిక్ట్లో 352 ఏమో టైప్ 3 జాబ్స్ అండ్ 145 టైప్ 4 జాబ్స్ KGBVSలో ఉన్నాయండి. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చెక్ చేద్దాం ఇప్పుడు. So the details of the posts are as follow. All the selections will be made as the newly formed district. సో ఇదేంటంటే ఇప్పుడు కొత్తగా డివైడ్ చేసిన డిస్ట్రిక్ట్ల ప్రకారంగా అయితే మీకైతే జాబ్స్ అనేవి కేటాయించారు. సో సెలక్షన్ ప్రాసెస్ కూడా అలాగే ఉంటుంది. సో సీరియల్ నెంబర్ టైప్ 3లో వచ్చేసి 342 టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాయి, నాన్ టీచింగ్లో 44 పోస్టులు ఉన్నాయి. సో టోటల్గా 386 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే టైప్ 4లో వచ్చేసి 165 అయితే టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాయి, 53 వచ్చేసి నాన్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాయి. సో టోటల్గా 218. సో టోటల్గా దీంట్లో టీచింగ్లో చూసుకుంటే 507 ఉన్నాయి, నాన్ టీచింగ్లో చూసుకుంటే 107. సో టోటల్గా 604 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. సో టైప్ 3 వేకెన్సీస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వచ్చేసి ప్రిన్సిపల్, పీజీటీస్. ప్రిన్సిపల్ వచ్చేసి టీచింగ్ కాంట్రాక్ట్ పీరియడ్లో 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే పీజీటీస్ వచ్చేసి టీచింగ్ కాంట్రాక్ట్ పీరియడ్లో 163 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే సిఆర్టీస్ వచ్చేసి టీచింగ్ కాంట్రాక్ట్లో 165 ఉన్నాయి. పీఈటీస్ టీచింగ్ కాంట్రాక్ట్లో వచ్చేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. అకౌంట్స్ నాన్ టీచింగ్ అవుట్సోర్సింగ్ వచ్చేసి 44 వేకెన్సీ. టోటల్గా 386 అయితే ఉన్నాయి. సో టీచింగ్ ప్లస్ నాన్ టీచింగ్ 386 అయితే ఉన్నాయి ఓవరాల్గా టైప్ 3లో. అలాగే టైప్ 4లో చూసుకుంటే పార్ట్ టైమ్ టీచర్స్ టీచింగ్ అవుట్సోర్సింగ్లో వచ్చేసి 165 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వార్డెన్ నాన్ టీచింగ్లో వచ్చేసి అవుట్సోర్సింగ్ 53 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా అయితే 218 వేకెన్సీస్ ఉన్నాయి ఇవి. సో డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ బ్రేకప్ ఫర్ టీచింగ్ పోస్ట్. సో డిస్ట్రిక్ట్ వైజ్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ఇవైతే చెక్ చేసుకోండి మీరు. ఇవైతే టీచింగ్ పోస్టులు, అలాగే కాంట్రాక్ట్ బేసిస్ అండ్ అవుట్సోర్సింగ్ బేసిస్లో ఉన్నాయి ఇవైతే. సో 2024-25 ఇయర్కి సంబంధించినటువంటి జాబ్స్ ఇవన్నీ. సో ఇవైతే డిస్ట్రిక్ట్ వైజ్ అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఇవైతే చెక్ చేసుకోండి. సో డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ బ్రేకప్ ఫర్ నాన్ టీచింగ్. సో నాన్ టీచింగ్ చూసుకున్నట్లయితే ఇవి కూడా మెన్షన్ చేశారు. సో ఇవి కూడా చూసుకోండి ఒకసారి, ఏ డిస్ట్రిక్ట్ ఎన్ని ఉన్నాయి వేకెన్సీస్ అనేవి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇవైతే చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకునే ముందు అయితే చెక్ చేసుకోండి క్లియర్గా. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఓన్లీ కెన్ అప్లై త్రూ ఆన్లైన్ apkgbv.apcfss.in అనే వెబ్సైట్ నుంచి అయితే మీరైతే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 250 రూపీస్ అయితే ఉంది. సో ఇదైతే చూసుకోండి. అలాగే రిక్రూట్మెంట్ టైమ్ లైన్స్. సో రిలీజ్ ఆఫ్ పేపర్ నోటిఫికేషన్ అయితే September 24th రిలీజ్ అయింది ఇది. సో ఆన్లైన్ రిసిప్ట్స్ వచ్చేసి September 26th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే October 10th వరకు అయితే ఉంది. October 10th లాస్ట్ 11:59 PM వరకు అయితే ఉంది. సో మెరిట్ లిస్ట్ వచ్చేసి ఎప్పుడు తెలుస్తుంది అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్ట్లకి
అక్టోబర్ 14th నుంచి అక్టోబర్ 16th వరకు అయితే తెలుస్తుంది మెరిట్ లిస్ట్. అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ బై డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ 17th అక్టోబర్ నుంచి 18th అక్టోబర్ వరకు అయితే ఉంటుంది. అలాగే జనరేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ బై ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అక్టోబర్ 19th రోజు అనేది తెలుస్తుంది. సో గ్రీవెన్సెస్ ఆన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ రిడ్రెసల్ ఆఫ్ ద గ్రీవెన్సెస్ వచ్చేసి అక్టోబర్ 21th రోజు అయితే తెలుస్తుంది. అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ అండ్ డిస్ప్లే ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసి అక్టోబర్ 22nd తెలుస్తుంది. ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ వచ్చేసి అక్టోబర్ 23rd మీకు అయితే అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే వస్తాయి. అలాగే ఎంటర్ ఇంటూ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఫర్ కాంట్రాక్ట్ పోస్ట్ వచ్చేసి అదే రోజు అక్టోబర్ 23rd రోజే మీరు అపాయింట్మెంట్ ఇస్తారు. అలాగే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ కూడా అదే రోజు ఇస్తారు. రిపోర్టింగ్ డ్యూటీ వచ్చేసి అక్టోబర్ 24th నుంచి అయితే మీరు అయితే జాబ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి 42 years అయితే ఉండాలని చెప్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 47 years అయితే ఉండొచ్చు. అలాగే డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ అయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 52 years అయితే ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ ఉమెన్ వాళ్ళకైతే 45 years అయితే ఉంది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ప్రిన్సిపల్ దానికైతే మస్ట్ ప్రాసెస్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ అయితే ఉండాలి. అదే ఓసీస్ అయితే 45, బీసీస్ అయితే 40, ఫర్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే 50% అయితే ఓసీలకు ఉండాలి, 45% బీసీస్కి ఉండాలి, 40% వచ్చేసి ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే ఉండాలి ప్రిన్సిపల్ పోస్ట్కి. అలాగే బీఈడి అయినా పాస్ ఉండాలి, లేదంటే ఎంఏ ఎడ్యుకేషన్ అయినా పాస్ ఉండాలి. అది కూడా రికగ్నైజ్డ్ యూనివర్సిటీతో ఉండాలి. సేమ్ పర్సంటేజ్లు కూడా సేమ్ ఇంతకుముందు మెన్షన్ చేసిన పర్సంటేజెసే ఉన్నాయి ఇక్కడ కూడా. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సో అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ పాసెస్ 2 year పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు. అదైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై ఉండాలి, పాస్ అయి ఉండాలి. 50% అయితే మార్క్స్ అయితే ఉండాలి. అలాగే ఓసీసీకి 45% ఫర్ బీసీస్, 40% ఫర్ ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే ఉండాలి. సో పీజీటీ ఇంగ్లీష్ దీనికి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్, పీజీటీ సివిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పొలిటికల్ సైన్స్, పీజీటీ కామర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ కామర్స్ విత్ అకౌంటెన్సీ కానీ కాస్ట్ అకౌంటింగ్ కానీ ఫైనాన్షియల్ అకౌంటెన్సీ యాజ్ ఎ మెయిన్ సబ్జెక్ట్. సో ఇదైతే చూసుకోండి. సో పీజీటీ ఎకనామిక్స్, ఎంఏ ఎకనామిక్స్ కానీ అప్లైడ్ ఎకనామిక్స్ కానీ బిజినెస్ ఎకనామిక్స్ కానీ రూరల్ డెవలప్మెంట్ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ కానీ ఎకనామిక్ మెట్రిక్స్ కానీ ఇవైతే పాస్ అయి ఉండాలి. పీజీటీ మ్యాథ్స్కి వచ్చేసి ఎంఏ లేదా ఎంఎస్సి మ్యాథ్స్ లేదా అప్లైడ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్, అప్లైడ్ స్టాటిస్టిక్స్, ఎంఎస్సి విత్ ప్యూర్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సి మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, అడ్వాన్స్డ్ ఆపరేషనల్ మ్యాథ్స్ అండ్ మస్ట్ స్టడీ మ్యాథమెటిక్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఎట్ దేర్ గ్రాడ్యుయేషన్ లెవెల్. సో గ్రాడ్యుయేషన్ లెవెల్లో మ్యాథమెటిక్స్ అయితే మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. సో పీజీటీ ఫిజిక్స్ వచ్చేసి ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎంఎస్సి టెక్నికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ విత్ ఎనీ స్పెషలైజేషన్, ఎంఎస్సి టెక్ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్ స్పేస్ ఫిజిక్స్, ఎంఎస్సి టెక్నికల్ ఇంజనీరింగ్ ఫిజిక్స్. సో ఇలా అయితే క్వాలిఫికేషన్కి సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ అయితే మీరైతే చెక్ చేసుకోండి. ఇవన్నీ చెప్పాలంటే మనకు వీడియోలో టైం సరిపోదు, గంట టైం అనే సరిపోదు ఈ వీడియోకి. సో కాబట్టి నేనైతే ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో మెయిన్ పాయింట్స్ అయితే చూద్దాము. పీజీటీ కెమిస్ట్రీ ఉంది, అలాగే పీజీ బాటనీ ఉంది, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. పీజీటీ జువాలజీ ఉంది. సో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు, ఇది కూడా చూసుకోండి. పీజీటీ వొకేషనల్ ఉంది. సో దానికి సంబంధించి పీజీటీ అకౌంటింగ్ కానీ ట్యాక్సేషన్ కానీ ఉండాలి, లేదా పీజీటీ సిఎస్సి లేదా పీజీటీ పిఎస్టీటీటీ. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోండి అన్ని క్లియర్గా. పీజీటీ ఎంఎల్టీ, సో పీజీటీ ఎంఎల్టీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోండి. పీజీటీ జిఎఫ్సి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా మెన్షన్ చేశారు. సో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ సిఆర్టీ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఇక్కడైతే మెన్షన్ చేశారు, చదువుకోండి. అలాగే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ తెలుగు, సో తెలుగు టీచర్కు కాంట్రాక్ట్ బేస్ మీదుగా ఉంది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు, చూసుకోండి. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరైతే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు.
కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ హిందీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ మస్ట్ పోసెస్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్స్. బీఈడి విత్ హిందీ యాజ్ ఎనీ రికగ్నైజ్డ్. బీఈడి విత్ హిందీ అయితే ఉండాలంట, ఏదైనా సరే ఇన్స్టిట్యూట్ ఎక్కడైనా పర్వాలేదని అంటున్నారు. మెథడాలజీ సబ్జెక్ట్ ఉండాలి అంటున్నారు. అలాగే బీఈడి హిందీ మీడియం అయితే ఉండాలంటున్నారు. ప్రచారక్ డిగ్రీ అండ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అడుగుతున్నారు. ప్రచారక్ ఇంక్లూడింగ్ ప్రవీణ డిప్లొమా, ప్రచారక్ డిప్లొమా, శిక్షకల ప్రవీణ డిప్లొమా, హిందీ శిక్షక్ ఇంక్లూడింగ్ హిందీ విద్వాన్ డిప్లొమా, హిందీ పండిత్ ట్రైనింగ్ సర్టిఫికేట్, హిందీ శిక్షణ్ పరంగత్, హిందీ శిక్షణ్ నిశాంత్. సో ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి, ఇవి కూడా చూసుకోండి. వీటికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ మ్యాథమెటిక్స్ అండ్ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ ఫిజికల్ సైన్స్, కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ బయాలజికల్ సైన్స్. సో వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్, పర్సంటేజ్, మార్క్స్ ఎంత ఉండాలి అనేది అయితే మెన్షన్ చేశారు. సో ఒకసారి అయితే అన్ని క్లియర్గా చూసుకోండి. కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి వేకెన్సీ కూడా ఉంది. అలాగే పీఈటీ క్వాలిఫికేషన్స్. సో పీఈటీ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోండి. డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ పీఈటీ. సో పీఈటీకి ఏంటంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే వాళ్ళైతే క్వాలిఫై కాదు, దే ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో వార్డెన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి, అది కూడా చెక్ చేసుకోండి. పార్ట్ టైం టీచర్స్ క్వాలిఫికేషన్కి సంబంధించి అది కూడా ఉంది, సో అది కూడా చెక్ చేసుకోండి. అలాగే అకౌంటెంట్ క్వాలిఫికేషన్స్కి సంబంధించి, సో అకౌంటెంట్ క్వాలిఫికేషన్కి వేకెన్సీస్ కూడా క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు, అది కూడా చూడండి. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అని ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆల్ సెలక్షన్స్ షెల్ బి మేడ్ ప్యూర్లీ ఆన్ మెరిట్ బేసిస్ డ్యూలీ అవార్డింగ్ సర్టెన్ వెయిటేజ్ మార్క్స్ ఫర్ ద అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇన్ బోత్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ద మెరిట్ ఇన్ బోత్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్, సిఆర్టీస్, పీజీటీస్ అండ్ పీఈటీస్ పోస్ట్ షెల్ బి క్యాలిక్యులేటెడ్ ఫర్ 100 మార్క్స్ యాజ్ డీటెయిల్ బిలో. సో ఏంటి అంటే ఇది వచ్చేసి ప్యూర్లీ మెరిట్ బేస్డ్ మీదనే సెలక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో అదైతే గుర్తుంచుకోండి. సో మెరిట్ క్యాలిక్యులేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీస్కి ఎలా ఉంటుందంటే ఎస్ఎస్సికి 10 మార్క్స్ ఉంటాయి వెయిటేజ్, ఇంటర్మీడియట్కి 10 మార్క్స్ వెయిటేజ్, అలాగే ఎనీ బ్యాచిలర్ డిగ్రీకి 20 మార్క్స్ వెయిటేజ్ ఉంది, ఎనీ మాస్టర్స్ డిగ్రీస్కి 30 మార్క్స్ వెయిటేజ్ ఉంది, అలాగే ఎనీ బీఈడి లేదా ఎంఏ ఎడ్యుకేషన్కి పీజీకి 20 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంది. సర్వీస్ వెయిటేజ్ విల్ బి గివెన్ ఫర్ 10 మార్క్స్ ఎట్ ద రేట్ 1 మార్క్ పర్ ఇయర్కి 10 మార్క్స్ ఉంది. సో టోటల్గా ఓవరాల్గా 100 మార్క్స్ అయితే ఉంది. సో ఇలా మీకైతే ప్రిన్సిపల్ పోస్ట్ అండ్ పీజీటీ పోస్ట్కి సంబంధించి మెరిట్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారంటే ఇలా అయితే ఉంటుంది, ఇదైతే చెక్ చేసుకోండి. సో దీని ప్రకారంగా 100 మార్క్స్ అయితే ఉంటాయి. సో దానికి సంబంధించిన క్యాలిక్యులేషన్ ఆఫ్ వెయిటేజ్ అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు, చూసుకోండి. సో ఇది ఇక్కడ ఇప్పుడు మనం ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే టైం చాలా తీసుకుంటుంది కాబట్టి టైం సరిపోదు. సో మీరైతే ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదువుకోండి. సో మెరిట్ క్యాలిక్యులేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సిఆర్టీస్. సో సిఆర్టీస్ పోస్టులకు కూడా మెరిట్ బేస్ మీద ఎలా సెలెక్షన్ ఉంటుంది అనేది టోటల్ మార్క్స్ 100 మార్క్స్ అయితే ఉంది. సో అది కూడా సేమ్ ప్రాసెస్లో ఉంది, అది కూడా చెక్ చేసుకోండి. అలాగే పోస్ట్ ఆఫ్ పీఈటీ కూడా 100 మార్క్స్ అయితే ఉంది, సేమ్ క్యాలిక్యులేషన్లో ఉంది. సో అది కూడా చూసుకోండి. అలాగే పోస్ట్ ఆఫ్ అకౌంటెంట్ కూడా 100 మార్క్స్కు వెయిటేజ్ ఉంది. సో సేమ్ ప్రాసెస్. వార్డెన్ కూడా సేమ్ ప్రాసెస్ ఉంది. సో దానికి కూడా 100 మార్క్స్. సో అది కూడా చెక్ చేసుకోండి. అలాగే పార్ట్ టైం టీచర్స్ కూడా సేమ్ ప్రాసెస్ 100 మార్క్స్ ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ కలెక్టర్. సో డెసిగ్నేషన్ వచ్చేసి డిస్ట్రిక్ట్ లెవెల్ సెలక్షన్ కమిటీ ఎవరు ఉంటారంటే కలెక్టర్ గారు చైర్మన్, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అండ్ ఎక్స్ ఆఫీసో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష అభియాన్ ఏపీ మెంబర్, అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష ఏపీ మెంబర్ కన్వీనర్. సో వీళ్ళందరూ ఉంటారు. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ హెడ్ క్వార్టర్ మెంబర్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ మెంబర్. సో మొత్తం 5 మంది అయితే ఉంటారు టీంలో. సో ఈ 5 మెంబర్స్ మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ద రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే యాజ్ యూజువల్ అయితే ఫాలో అవుతారు. సో రోల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, సో ఇవి మెన్షన్ చేశారు. ఇన్స్ట్రక్షన్స్ ఆన్ సర్వీసెస్
ఆన్ సర్వీస్ సర్టిఫికేట్స్ ఫర్ వెయిటేజ్. సో ఇక్కడ ఇదైతే నాకు తెలిసి శాలరీ స్ట్రక్చర్ అనుకుంటున్నాను. ప్రిన్సిపాల్కి వచ్చేసి 34,139 ఉంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి వచ్చేసి 26,759 ఉంది. అలాగే కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్కి వచ్చేసి 26,759 ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి వచ్చేసి 26,759 ఉంది. అకౌంటెంట్కి వచ్చేసి 18,500 ఉంది. వార్డెన్కి వచ్చేసి 18,500 ఉంది. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్కి వచ్చేసి 18,500 ఉంది. సో ఇదైతే చెక్ చేసుకోండి ఒకసారి. సెలక్షన్ యూనిట్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో సెలక్షన్ యూనిట్స్ వచ్చేసి కొత్తగా డివైడ్ చేసినటువంటి డిస్ట్రిక్ట్లను బేస్ చేసుకొని మీకైతే పోస్టింగ్ అనేది సెలక్షన్ ప్రాసెస్ కానీ పోస్టింగ్ కానీ ఇస్తారు. సో కాంట్రాక్ట్ కండిషన్స్ కూడా ఉంటాయి, ఇవన్నీ చదువుకోండి ఒకసారి. అలాగే లోకల్ స్టేటస్ అయితే చూస్తారు మీరు. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ స్టడీడ్ 7 కాన్సిక్వెంట్ ఇయర్స్ ఫ్రమ్ క్లాసెస్ 4th to 10th ఇన్ ఏ పర్టికులర్ డిస్ట్రిక్ట్. మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడైతే చదివారో అదే మీ లోకల్ స్టేటస్ కిందకి వస్తుంది, మీ లోకల్ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కడ చదివితే అక్కడ అదే మీకు లోకల్ స్టేటస్ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది. మీకు నెక్స్ట్ అగ్రిమెంట్ ఉంటుంది సెలెక్ట్ అయిన తర్వాత. సో జనరల్ గైడ్లైన్స్ అయితే ఇవన్నీ ఒకసారి చదువుకోండి మీరు. సో అప్లికేషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ డ్యూ డేట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. వన్స్ డేట్ అయిపోయిన తర్వాత మీరు అప్లికేషన్స్ అయితే పెడితే మాత్రం అవి అయితే యాక్సెప్ట్ చేయరు. చెక్ లిస్ట్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. మీరు సెలెక్షన్ అయిపోయిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే కావాల్సిన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావాలి, అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, బ్యాచిలర్ డిగ్రీ కావాలి, అలాగే మాస్టర్ డిగ్రీ సర్టిఫికేట్ కావాలి, బీఈడి లేదా ఎంఈడి లేదా యూజీడి పీఈడి లేదా బీపెడ్ లేదా ఎంపెడ్ వేరెవర్ అప్లికబుల్ అవి కావాలి, డిప్లొమా సర్టిఫికేట్ కావాలి, లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కావాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి, అలాగే డిఫరెంట్లీ ఏబుల్ సర్టిఫికేట్ కావాలి ఒకవేళ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ అయితే, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి ఒకవేళ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా కావాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి అయితే మీరైతే నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. సో ఈ నోటిఫికేషన్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ క్లియర్గా చదువుకోండి. బట్ పోస్టులు అయితే 604 604 పోస్టులు అయితే ఉన్నాయి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్లో. సో ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ అవుట్సోర్సింగ్ అలాగే. సో ఇదైతే మంచి అవకాశం, మిస్ చేసుకోకండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు పడతానే అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ మాత్రం తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.